డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ ఈ రెండిటి గురించి దేశం మొత్తం మాట్లాడుతూ ఉంది. పార్లమెంట్ కూడా ప్రత్యేకంగా సమావేశమై చర్చిస్తూ ఉంది కదా. దక్షిణాదిలో కూడా డీలిమిటేషన్ అలజడి రేగడం చూస్తూ ఉన్నాం కదా. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏమో చరిత్రాత్మకం అని బీజేపీని సమర్థించే పార్టీలు చెప్తా ఉన్నాయి. మన సీఎం చంద్రబాబు అయితే అన్ని పార్టీలకి లేఖలు రాసి మహిళా రిజర్వేషన్ బిల్లుని సమర్థించాలి అని చెప్పి ఈ బిల్లు ఆమోదంలో తన పాత్ర కూడా ఉంది అని చెప్పుకోవడానికి, అడ్వాంటేజ్ తీసుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉన్నారు. ఇదంతా సరే, అసలు డీలిమిటేషన్ వల్ల లాభమా నష్టమా, ఎలాంటి ప్రభావాలు ఉంటాయి, మహిళా రిజర్వేషన్ అనేది ట్రూ సెన్స్ లో అసలు ప్రయోజనాలు మహిళలకి ట్రాన్స్ఫార్మ్ చేయగలదా, జీవితాలు మార్చగలదా, అసలు దేశం ముందున్న ఛాలెంజెస్ ఏంటి, రాజకీయం మాట్లాడుతున్నది ఏంటి, నేను ప్రధానంగా 3 అంశాలు ప్రస్తావిస్తా. వాటి మీద మొదట చర్చిద్దాం. మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. ఇది కేవలం ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాజకీయం మాట్లాడుకుంటున్న సిలబస్ గురించి చర్చించేది కాదు. మన జీవితాల గురించి, భవిష్యత్ ప్రయోజనాల గురించి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కళ్ళు దృష్టి సారించి తీరాల్సిన కొన్ని ఇష్యూస్ని నేను మీ ముందుకు తీసుకురాబోతున్నా. డీలిమిటేషన్ మీద దేశవ్యాప్తంగా హాహాకారాలు, కలకలం రేగడం చూస్తూ ఉన్నాం కదా. కమ్సే కమ్ 816 సీట్లు మ్యాక్సిమం 850 వరకు పెరగొచ్చు అని మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్య ఆధారంగానే భవిష్యత్తులో కూడా సీట్లు పెరుగుతాయి. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూసేందుకు 50% రేషియోని తీసుకున్నారు అని ఒక లెక్కని తెర మీదకి తెస్తూ ఉన్నారు కదా. కానీ వాస్తవం ఏంటి? ఆల్రెడీ ఇప్పుడున్న సిస్టంలోనే దక్షిణాదికి వాయిస్ లేకుండా పోయింది. 130-140 సీట్లు ఉండేసరికి దక్షిణాదిని గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారు. దేశాభివృద్ధిలోను, ఆదాయ జనరేషన్ లోను, ఉపాధి కల్పనలోను గ్రోత్ ఇంజిన్ గా ఉంటున్నది సదరన్ స్టేట్స్. వెస్ట్ లోను, మధ్య భారతంలోనూ ఉన్న గుజరాత్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు అయితే డామినేషన్ అంతా ఉత్తరాది రాష్ట్రాలు చేస్తున్నాయి అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు 20 సీట్లు ఉన్న కేరళకు, 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ కు అంతరం 60 సీట్లు. ఈ రోజు 50% పెంచితే కేరళ 30 సీట్లు అవుద్ది, ఉత్తరప్రదేశ్ 120 సీట్లు అవుద్ది. ఇప్పుడు 30కి 120కి అంతరం 90 సీట్లు. ఇప్పుడు దూరం ఉంది, అప్పుడు అగాధం ఏర్పడుతుంది. అంటే ప్రస్తుతం ఉన్న సిస్టమ్ మీదే అసంతృప్తి ఉంటే ఈ సిస్టాన్ని మ్యాగ్నిఫై చేసి కంటిన్యూ చేస్తామంటే న్యాయం జరిగినట్ట కాదు కదా. పైపెచ్చు ఉన్నట్టుండి 800 సీట్లకి పెంచాల్సిన అవసరం ఏముంది? డబ్బు ఖర్చు కదా. కేంద్రానికైనా రాష్ట్రాల స్థాయిలో అయినా ప్రోటోకాల్స్, ప్రత్యేక ఏర్పాట్లు, ఇంతమంది ఎంపీలు అవసరమా అని ఇంకొందరు మాట్లాడుతున్నారు. మరికొందరు అయితే గనక దేశ జీడిపిలో రాష్ట్రాల కాంట్రిబ్యూషన్ ఆధారంగా రిప్రజెంటేషన్ ఉండాలంటున్నారు. ఇంకొంతమంది ఏమో అమెరికా సెనేట్ తరహాలో ప్రతి రాష్ట్రానికి ఫిక్స్డ్ నెంబర్ ఉండాలి అని చెప్తూ ఉన్నారు. వీటిలో అడ్వాంటేజ్, లాజిక్ ఎంత ఉన్నాయో క్వశ్చన్ మార్క్స్ కూడా అన్నే ఉన్నాయి. మరి రాజకీయం, కేంద్రంలో నిర్ణయాధికారం తీసుకునే వాళ్ళు చర్చిస్తారా వీటి మీద అంటే చర్చించే పరిస్థితి కనపట్టలేదు కదా. అందుకోసమే డీలిమిటేషన్ అనేది పాట్ బాయిలర్ అయిపోయింది. వచ్చే కొన్ని నెలలు ఇదే టాపిక్ మీద రాజకీయం నడవబోతోంది. చూడండి, ఆల్రెడీ ఒడిశాలో నవీన్ పట్నాయక్ చెప్తా ఉన్నారు. పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ ఆల్రెడీ రాగం అందుకుంది. తెలంగాణలో అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇంచుమించు ఒకే రకమైన ఆర్గ్యుమెంట్ ని డీలిమిటేషన్ లో వినిపిస్తా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా వివక్ష, నిరాదరణ, అన్యాయం జరుగుతుంది. డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఏపీలో అంటే 2 ప్రాంతీయ పార్టీలు బీజేపీ ప్రాపకం కోసం పాకులాడే పరిస్థితి కాబట్టి నేరుగా మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాయి. ఏం మాట్లాడితే బీజేపీకి ఏం కోపం వస్తుందో అని. మరి ఇలాంటి టైంలో డీలిమిటేషన్ వల్ల ప్రయోజనం ఒరుగుతుందా, ఏమన్నా జరుగుతుందా అంటే సమాధానం అంత సులభం కాదు. సందేహాలు, క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. నేను 3 ఇష్యూస్ గురించి మాట్లాడతా అని చెప్పా కదా. అవేంటో తెలుసా? అసలు ఇన్ఈక్వాలిటీ అనేది ఎక్కడుందో దేశానికి ఇప్పుడు జనరేషన్స్ కి, ప్రజలకి ఏకమొత్తంగా ఏం కావాలో చూస్తే గనక 3 ఇష్యూస్ కనపడతాయి. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ లాంటి కొత్త చర్యలు కూడా ఈ క్వశ్చన్స్ ని, ఈ సవాళ్ళని సమాధాన పరచలేవేమో. మీకు తెలుసా, దేశ జనాభాలో యువత ఎంత % ఉన్నారో? దాదాపు 65% మంది 35 ఏళ్ల లోపు వాళ్ళు మన దేశ జనాభాలో. తెలుసు కదా, భారతీయులు 150 కోట్ల మంది. కానీ మన రిప్రజెంటేషన్ చూడబోతే 40 ఏళ్ల లోపు ఎంపీలు ఎంతమంది ఉన్నారో తెలుసా? ప్రస్తుత పార్లమెంట్ లో కేవలం 11%. అంటే 65% జనాభా ఏజ్ బ్రాకెట్ కి కేవలం 11% మాత్రమే రిప్రజెంటేషన్ ఉంది. ఇంత ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు సవాళ్లు గానీ, సమస్యలు గానీ, సిచ్యువేషన్స్ గానీ అర్థం చేసుకోగలుగుతారా? ఇది ఒక్కటే కాదు, ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా ఉంది. యువత
ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా నేరుగా రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదు మన దగ్గర. రాజకీయాల్లోకి రావాలంటే వారసత్వం ఉండాలి, తండ్రి పేరు చెప్పో అబ్బ పేరు చెప్పో వచ్చి ఉండాలి, లేదంటే బాగా డబ్బులు ఉండాలి, లేకపోతే ఫలానా వాళ్ళు అల్లుడో ఇంకో బంధువో అయ్యి ఉండాలి అన్నట్టుగా ఉంది కదా పరిస్థితి. అందుకోసం యూత్ కి రిప్రజెంటేషన్ రావట్లా. ట్రూ సెన్స్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఆలోచన పరంగా యూత్ ఏం కోరుకుంటున్నారు అనేది రాజకీయానికి తెలియని పరిస్థితి. అందుకే కదా మన పక్కనున్న బంగ్లాదేశ్ లో, నేపాల్ లో జెన్జీ రెవల్యూషన్స్ అని వచ్చినాయి ఈ మధ్యన. యూత్ కి ప్రాధాన్యం లేకపోతే అలాంటి పరిస్థితులు వస్తాయి. మన దగ్గర తెలివిగా మతాన్నో కులాన్నో ప్రాంతీయ పార్టీల రాజకీయాన్నో చూపించి కుర్రకారుని మత్తులో జోగేలాగా చేస్తున్నాం కాబట్టి ఇప్పటి వరకు ఆలోచన రాలా. నిజంగా మార్పు చేయాలి అని అనుకుంటే కనుక రాజకీయం ఈ 65% జనాభా ఏది 35 లోపు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ప్రాధాన్యం ప్రాతినిధ్యం ఎలా కల్పించవచ్చో ఆలోచించాలి. మరి చట్టపరంగా కాకపోయినా పార్టీలు ఒక ఇనిషియేటివ్ తీసుకునే అయినా ఒక ఏకాభిప్రాయానికి రాగలవా? 65% జనాభా ఉన్నారు కాబట్టి సగం సీట్లు కనీసం 40% ఏజ్ లోపు ఉన్న వాళ్ళకి ఇస్తాం అని చెప్పగలవా ఈ పార్టీలు? చెప్పలేకపోతే ఈ రొచ్చు రాజకీయం ఎందుకు? డీలిమిటేషన్ మీద సొల్లు పురాణం తప్పితే అంతే కదా. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది, విమెన్ రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, 33% విమెన్కే ఇస్తారు అని. ఇచ్చినంత మాత్రాన సగటు మహిళకి ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంటుందా? అట్టడుగు వర్గాల వాళ్ళకి, ఎలాంటి ఆర్థిక రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని కేవలం ఆలోచన గల మహిళలకి ప్రాధాన్యం ఇచ్చే వచ్చే అవకాశం ఈ రిజర్వేషన్ ఇస్తుందా? అగైన్ అది కేవలం ఒక చట్టం మాత్రమే. ఒకవేళ రేపు ఆమోదం అంటూ పడితే పార్టీలు విధానపరంగా నిర్ణయం తీసుకుని చిత్తశుద్ధితో నిజంగా మహిళలకి సాధికారత ఉండాలి అని ఆలోచిస్తే తప్ప మార్పు రాదు కదా. కావాలంటే చూడండి, మన దగ్గర కూడా మహిళా ఎంపీలు ఉంటారు ప్రాతినిధ్యం. వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేసుకోండి ర్యాండమ్ గా. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ఖచ్చితంగా వాళ్ళకి వారసత్వమో కుటుంబ బలగమో ఉండుంటుంది. ర్యాండమ్ గా వచ్చిన వాళ్ళు కొన్ని పార్టీల్లో మాత్రమే ఉంటారు. ఆ పార్టీలేవో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. ర్యాండమ్ గా అవకాశం ఇవ్వగలిగిన పార్టీలు ఏపీలో గానీ తెలంగాణలో గానీ ఏమున్నాయి మాట్లాడండి చూద్దాం. అంటే ఎగ్జిస్టింగ్ మహిళా ఎంపీలను చూస్తే వాళ్ళు కుటుంబ బలంతోనూ రాజకీయ నేపథ్యంతోనూ వచ్చుంటారు. సాధారణ మహిళలు ఎవరు నేరుగా రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితులు లేవు. ఈ రిజర్వేషన్ వచ్చినంత మాత్రాన వస్తారా అంటే వారసురాళ్ళు, ఆర్థికంగా బలం ఉన్న వాళ్ళు మరింత మంది పెరుగుతారు తప్పితే నిజమైన సగటు భారతీయ మహిళకి ప్రాతినిధ్యం వస్తుందా అంటే రాజకీయ బ్యారికేడ్లు పెట్టేది ఈ పార్టీలే. పైకి మాత్రం మహిళా రిజర్వేషన్లకి మేము మద్దతు అని చెప్తూ ఉంటారు. అందుకని పార్టీల్లో చిత్తశుద్ధి ఉంటేనే మహిళా రిజర్వేషన్లైనా మరోటైనా నిజంగా మహిళలకి బెనిఫిట్ చేస్తాయి. లేకపోతే అది కేవలం అలంకారప్రాయమే అంతే. ఆ తర్వాత రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాం, డీలిమిటేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. మరి ఎన్నికల సంస్కరణల మాట ఏంటి? ఇవాళ రేపట్లో ఎన్నికల సంఘం పనితీరు గురించి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ల ధోరణి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. కోట్లాది మంది జనంలో సందేహాలు ఉన్నాయి. అనుమానాలకు ఆధారాలు కూడా చూపిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మరి ఎన్నికలు నిష్పాక్షికంగా నిజాయితీగా సజావుగా జరగాలంటే ఏం చేయాలి? SIR పేరుతో మనం లక్షలు కాదు కోట్లాది ఓట్లు తొలగిస్తూ ఉన్నాం కదా. బీహార్లో చూసాము, బెంగాల్లో చూస్తున్నాము, యూపీ లాంటి చోట్ల అయితే ఏకంగా 2 కోట్లకు పైగా ఓట్లు తొలగించేశారు కదా. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? నిజంగా నిజాయితీగా ఉండాలి అని అనుకుంటే ఆధార్ కార్డుతో ఓటుని ఎందుకు అనుసంధానం చేయరు? మరి ఈ విషయం గురించి పార్టీలు ఎందుకు మాట్లాడలా? ఎన్నికలు నిర్వహించే తీరులో మార్పు గురించి అధికారంలో ఉన్నవాళ్ళు, అధికారాన్ని గుప్పిట పట్టిన వాళ్ళు నిజాయితీగా ముందుకు రాగలరా? దేశంలో ఇంత చర్చ జరుగుతోంది కదా. ఆఫ్టర్ ఆల్ డెమోక్రసీ అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ అంటారు కదా. మరి పబ్లిక్ ఒపీనియన్ ఇలా ఉన్నప్పుడు ఈ డీలిమిటేషన్ తో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుల మీద చర్చతో పాటు ఎన్నికల సంస్కరణల గురించి, ట్రాన్స్పరెన్సీ గురించి, నిజాయితీగా నిర్వహించడం గురించి ఎందుకు మాట్లాడరు? అది వస్తేనే కదా వీటికి విలువ. ఇలాంటి సంస్కరణలకి, డీలిమిటేషన్లకి విలువ. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇది మూడోది ముఖ్యమైనది. ఈ 3 విషయాల మీద దృష్టి పెట్టకుండా కేవలం డీలిమిటేషన్ గురించి రాజకీయంగా తన్నుకుంటానో, మహిళా రిజర్వేషన్లు ఇచ్చేసాము అని బల్లలు తరిస్తేనో నిజంగా ప్రయోజనం ఉంటుందా దేశానికి? మీరు చెప్పండి. మీ కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి, పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే యూజ్ చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్ హంబుల్ రిక్వెస్ట్.